బాలలత మేడం తెలంగాణ క్యాడర్కు చెందిన ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ఐఏఎస్లలో వికలాంగుల కోటాపై తన అభిప్రాయాలను సోషల్ మీడియా ఖాతా ప్లాట్ఫామ్ ఎక్స్లో పంచుకున్నారు. అది ఒకే ఒక్క ట్వీట్ కానీ అగ్గిరాజేసింది. వివాదాస్పదంగా మారి ఎందరో మనోభావాల్ని దెబ్బతీసింది. నేను డిఫరెంట్ లేబుల్ కేటగిరీయా ఆమెకన్నా ఎక్కువ మార్క్స్ నాకు వస్తాయా ప్రూవ్ చేసి చూపిస్తాను. లెట్ హర్ కమ్ అండ్ రైట్ ది ఎగ్జామ్. తెలంగాణలో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్న స్మితా సబర్వాల్ పై సోషల్ మీడియాతో పాటు పలువురు ప్రముఖుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్మితా సబర్వాల్ డిఫరెంట్ లేబుల్ పీపుల్ మీద ట్విట్టర్ ద్వారా చేసిన కామెంట్స్ కు సీఎం రేవంత్ గారు ఇమీడియట్ గా స్పందించాలి. దివ్యాంగులపై ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ చేసిన కామెంట్స్ కు మాజీ బ్యూరోక్రాట్ ఐఏఎస్ కోచింగ్ సంస్థ నిర్వాహకురాలు బాలలత మేడం కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వంలో ఉండి క్వశ్చన్ చేస్తుందంటే ఇది కేవలం డిఫరెంట్ లేబుల్ కమ్యూనిటీ కాదు, అందరికి అవమానకరం. స్మితా సబర్వాల్ కు ఛాలెంజ్ చేశారు. ఇద్దరం ఎగ్జామ్ రాద్దాం, ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయో చూద్దామంటూ ఛాలెంజ్ చేశారు. స్మితా తన సర్వీస్లో ఎన్ని రోజులు ఫీల్డ్ వర్క్ లో పరిగెత్తుతూ పనిచేస్తుందో చెప్పాలని బాలలత కోరారు. స్మితా ట్వీట్ తాను దివ్యాంగుల పట్ల వివక్షతను చూపుతోందని, ఐటీ యాక్ట్ కింద స్మితా సబర్వాల్ పై చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డికి 2 కాళ్లు పనిచేయవు, కానీ బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు వచ్చింది. జైపాల్ రెడ్డికి కాళ్లు లేకపోయినా ఐఏఎస్ అధికారులే ఆయన్ని నడిపించారన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ మాత్రమే ప్రీమియర్ పోస్టులు అని స్మితాకి ఎవరు చెప్పారు? సీఎం, సీఎస్ ఆలోచించి స్మితా సబర్వాల్ పై చర్యలు తీసుకోవాలన్నారు. చూడలేని స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళతో కూర్చోబెట్టమని పరీక్ష రాపిస్తాను, రాయమని చూద్దాం. వాళ్ళ ఎబిలిటీస్ ఏంటో వాళ్ళతో కూర్చుని అడ్మినిస్ట్రేషన్ చేయమని చూద్దాం. స్మితా లాంటి ఆఫీసర్ కి కీలక పోస్ట్ ఇస్తే ఏమవుతుందో అర్థమవుతుందని ఆమె వ్యాఖ్యలను కేటీఆర్ ఖండించాలన్నారు. స్మితాపై 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని బాలలత డిమాండ్ చేశారు. నిరసన ప్రజాస్వామ్యంలో హక్కు అని సీఎం అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాటలను స్ఫూర్తిగా ట్యాంక్ బండ్ పై ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని, ఇది కోడ్ ఆఫ్ కండక్ట్ కిందకు వస్తుంది. స్మితాకు సీఎస్ షోకాజ్ నోటీసులు ఇవ్వాలి అన్నారు. స్మితా చేసిన వ్యాఖ్యలపై సాటి ఐఏఎస్లు స్పందించాలని, స్మితకి ఏదైనా జరగరాంది జరిగి దివ్యాంగురాలైతే ఐఏఎస్కి రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. స్మిత జస్ట్ ఒక ఐఏఎస్ అధికారి మాత్రమే, పర్సనల్ లైఫ్, రీల్స్ గురించి నేను మాట్లాడనన్నారు. తనతో సివిల్స్ పరీక్ష రాయడానికి స్మిత సిద్ధమా అంటూ సవాల్ చేస్తూ తనతో పాటు సివిల్స్ పరీక్షలు రాసి ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలన్నారు. స్మితా సబర్వాల్ గుర్తింపు కోసమే మాట్లాడుతోందని, ఆమె మాటలు దురదృష్టకరమన్నారు. అసలు దివ్యాంగులం బ్రతకాలా వద్దా, మమ్మల్ని రాష్ట్రంలో ఉండమంటారా వద్దా అంటూ ప్రశ్నించారు. పని ఉన్నోళ్లు పని చేస్తారు, ట్వీట్లు పెడుతూ ఉండరన్నారు. స్మితా సబర్వాల్ ఫిజికల్ గా ఫిట్ గా ఉన్నారేమో కానీ మెంటల్ గా ఫిట్ గా లేరన్నారు. అసలు స్మితా సబర్వాల్ అర్హత ఏంటి? స్మిత మాట్లాడిన మాటలు ఆమె వ్యక్తిగతమా, తెలంగాణ ప్రభుత్వ విధానమా అంటూ ప్రశ్నించారు.